దాంట్లో డీజిల్ తీయాలి, ఇద్దరు ఖర్చు తీయాలి, డ్రైవర్ ఉంటాడు, వెనక కూర్చొని ఇచ్చేటోడు ఉంటాడు. మేము కూలి అమ్ముతున్నాం సార్, మాది కాదు సార్ ఇది, మేము కూలి అమ్ముతున్నాం సార్. ఇప్పుడు చాలా మటుకు ఫుడ్ జిహాదే అని చెప్పేసి మతకల్లో లేపుతారు, ఇది తప్పు. గ్రేటర్ హైదరాబాద్ లో చాలా మంది రోహింగ్యులు ఎవరైతే ఉన్నారో, నువ్వు మటన్ బిర్యానీ అని గిట్ట పోయినవే అనుకో, ఆడు నీకు మటన్ బిర్యానీ పెడుతుండా, పిల్లి బిర్యానీ పెడుతుండా, లేకపోతే కుక్క బిర్యానీ పెడుతుండా ఏందో తెలుస్తుంది. సరిగ్గా 4-5 నెలల క్రితం హైదరాబాద్ కి 2 టన్నుల కుక్క మాంసం వచ్చిన ఘటన మరువక ముందే ఈయన ప్రశ్నించే మొగోడు అయితే ఆడ మైన్స్ ఎందుకు పని చేసినాడు? నీళ్ళ అవస్థలు చూడు. ఈ క్యాన్ 100 రూపాయలు అంటారన్న, వాటర్ ప్లాంట్ లో. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సోషల్ మీడియా మొత్తంగా బాగా వైరల్ అవుతున్నటువంటి ఏదైనా వీడియో కానీ లేదంటే ఏదైనా టాపిక్ కానీ ఉందా అంటే అది మేడారం ఈ కోవన్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు తింటున్నాం, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల సో ఇక్కడ కనబడుతున్న వ్యక్తి వచ్చేసి ఏం పేరు? వల్లి, కర్నూలు వల్లి బాయ్ వల్లి. సో మీకు షార్ట్ గా చెప్పాలంటే మేడారం ఇటీవల జరిగిన మేడారం జాతరలో పేరు చెప్పాలి. మన బాలాజీ గౌడ్ ఎవరైతే ఉన్నారో, జర్నలిస్ట్ అని చెప్తారు, మరి జర్నలిజం చేసిన లేదు నాకైతే తెలియనప్పుడు నేను జడ్జిమెంట్ చేయడం నాకు తప్పవుతుంది కాబట్టి, సో ఆయన పెట్టుకున్న పేరే జర్నలిస్ట్ లేదంటే యాంకర్ బాలాజీ. ఏదైతే కాంట్రవర్సీకి దారితీసిందో, సో ఆయన ఒక మైక్ ఒక కెమెరా పట్టుకొని ఈ వల్లి దగ్గరికి కానీ ఈ వల్లి వాళ్ళ బ్రదర్ దగ్గరికి కానీ వెళ్ళిండు అనమాట. మా జాతరకు నువ్వు వచ్చినావా, నేను వెళ్ళి మీ జాతరకు మేము వచ్చినావా? దీంట్లో ఏం కల్పం సార్, ఉన్నమాట చెప్తున్నా సార్. సో వెళ్ళి మీరు అమ్ముతున్నటువంటి కోవా బన్నుకి ఎక్స్పైరీ డేట్ ఉందా అని చెప్పాడు. సో నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా ఇక్కడ, బియ్యంకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఎందుకు బియ్యంకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఒక రైతు దగ్గరికి వెళ్ళేసి బియ్యంకి ఎక్స్పైరీ డేట్ ఈ పంట వేసాం కదా, ఎక్స్పైరీ డేట్ ఏంటి అని అడగగలుగుతామా? నా ఉద్దేశంలో ఉండదు. ఎక్స్పైరీ డేట్ బియ్యంకి ఎందుకు ఉంటుంది? గప్చుపో దగ్గర పోతాము, కాలేజీల పొంటి స్కూల్ చుట్టుపక్కల కానీ మన రోడ్ ఏడైనా ఉంటాయా? గప్చుప్పు పెడతాడు, ఇంట్లో అట్లా నీళ్ళెట్లా పోస్తుండు, ఏ చేయితో వస్తుండు, ఏం కథ, అంత దేశభక్తి ఉంటే కనుక నువ్వు అవి కూడా చేయాల్సిందే కదా బాలాజీ. మళ్ళీ ఆడ పప్పుల కాలేస్తున్నావు. ఓకే, గప్చుపులు ఎందుకు అంటున్నావు? రెస్టారెంట్ లో పోమని చెప్పాలి, అయిపోయి రెస్టారెంట్ లో పోవాలి. అంటే నీకు 10 రూపాయలు అంటే చులకనా? నీకు 10 రూపాయలు అంటే తక్కువ అమ్ముతున్నా అని చెప్పేసి నీకు చులకనా? ఓకే, నువ్వు రెస్టారెంట్ లో 600 రూపాయలు బర్గర్ అంటే బర్రె తిన్నాడు తింటావు. అందులో ఏం కలుపుతున్నా? మరి పియ్య కలుపుతున్నా, అన్నం కలుపుతున్నా, లేకపోతే ఇంకేమేమి కలుపుతుండు? నీకు ఫ్రూట్స్ కలుపుతున్నా, లేకపోతే చికెన్ కలుపుతున్నా? అది ఎక్కడ చికెన్, ఎన్ని రోజుల కింద చికెన్, ఏం కదా? ఇది గుర్తుపెట్టుకో. ఇది ఈ టాపిక్ గురించి మాట్లాడదాం, ఇది గుర్తుపెట్టుకో, ఇదే వీడియోలో మాట్లాడదాము. సో బాలాజీ ఏం చేసిండంటే మైక్ పట్టుకొని ఆయన దగ్గరికి పోయేసరికి ఈయన కొంచెం గాబర పడ్డాడు. ఆయన పక్కన ఉన్నటువంటి కో యాంకర్ కూడా గాబర ఎందుకు పడుతున్నావు, మరి చిన్న పిల్లలకు పెట్టొచ్చా ఇది, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పెడతావు అనేసి అంటే, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా ఆయన డైరెక్ట్ నోట్లో పెట్టుకొని తినడం జరిగింది అనమాట. బేసిక్ గా ఈ కోవా వన్ ఇంత తక్కువ రేట్ ఎందుకు ఉంది అనేసి అంటే, మనం కోవా ఎలా తయారు చేస్తాం? పాలతో తయారు చేస్తాం. సో వీళ్ళ బిజినెస్ ఏంటంటే రవ్వ, ఏది ఉప్మా రవ్వ, పాలు చక్కెర వేసేసి దాంట్లో ఏమైనా ఇలాచి పౌడర్ ఏదో అది కొంచెం ఫ్లేవర్ వచ్చేటట్టు చేసి ఒక బన్ ఏదైతే ఉందో దాని కాస్ట్ వచ్చేసి బన్ ప్యాకెట్ లో 12 వస్తాయి, 22 రూపాయలు పడుతుంది. మ్యానుఫాక్చరింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాట్లు రూపాయిన్నర పడుతుంది. వీళ్ళకి రూపాయిన్నర పడుతుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమంటారు అంటే, ఈ 10 రూపాయలు అంతా నీకు ఏం మిగులుతుంది అంటాడు. ఒక్కటి అమ్ముతే ఏం మిగలదు, 10 అమ్మితే ఏం మిగలదు, 100 అమ్మితే ఏం మిగలదు. వాళ్ళు రోజు 1000-2000 అమ్ముతారు. 1000-2000 అమ్మితే ఒక్క దాని మీద 2.5 నుంచి 3 రూపాయలు మిగులుతాయి. 3,000 బన్నులు అమ్మితే 9,000 రూపాయలు వస్తాయి. సరే 1000 అమ్ముతారు. ఆ 1000 కంటే ఎక్కువనే ప్రతిరోజు. నువ్వు మేడారం కాదు బ్రదర్, హైదరాబాద్ లో చాలా మంది తింటారు. ఇప్పుడు ఏమంటారు, మస్కాబన్ కాదు, ఈ క్రీమ్ బన్నే. ఇప్పుడు వీళ్ళు రోడ్ల మీద పెట్టుకుని అమ్మరు, గల్లీలు తిరుక్కుంటా అమ్ముతారు. నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నా కదా, నువ్వు 2,000 అమ్ముతారు, 3,000 కూడా అమ్ముతారు. దాంట్లో డీజిల్ తీయాలి, ఇద్దరు ఖర్చు తీయాలి, డ్రైవర్ ఉంటాడు, వెనక కూర్చొని ఇచ్చేటోడు ఉంటాడు. ఒకరికి 1,000 రూపాయలు కూలి పెట్టుకున్నా, 2,000, 1,000 రూపాయలు డీజిల్ వేసుకో. మళ్ళీ తర్వాత ఆడికెళ్ళేసిన ఇడికెళ్ళేసిన అన్ని పోను. వీళ్ళు కాదు అమ్మేది, వీళ్ళు అమ్ముతారు. వీళ్ళకి ఓనర్ ఉంటాడు. ఓనర్ పోతే పైసలు, ఇలా కూలీ మాత్రమే వస్తుంది. 1,000 రూపాయలు అనుకో. మేము కూలి అమ్ముతున్నాం సార్, మాది కాదు సార్ ఇది, మేము కూలి అమ్ముతున్నాం సార్. 1,000 రూపాయలు వస్తుండొచ్చు కదా. 1,000 రూపాయలు వీళ్ళకి వస్తాయి, 2-3 వేలు అలాగే మిగులుతాయి. వీళ్ళే
10 రూపాయలకి ఎట్లా వస్తుంది 10 రూపాయలకి ఎట్లా వస్తుంది అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ 10 రూపాయల దందల్నే ఓనర్కి 3,000 నుంచి 4,000 మిగులుతాయి ఒక బండి తరపు నుంచి. ఓకే, సో ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ దగ్గర ఈ బన్ను దగ్గర మాట్లాడుతుంటే ఒక ట్రాన్స్జెండర్ కూడా వచ్చిండ్రు, ఇంకోలో అటు 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 అట్లకేని పోయే వ్యక్తి కూడా వచ్చిండు. ఆడంటాడు చెట్టు కట్టేసి ఏమో చేస్తాం అంటాడు, ఏమో ఇది చేస్తాం అంటాడు. ఏంటంటే చెట్టు ముందు దేవుడి ముందు దొరికిపోయినా చెట్టు కట్టేస్తాం నిన్ను మాత్రం ఇప్పారు, చెట్టు కట్టేస్తాం నిన్ను మాత్రం కాదు చెట్టు కింద కట్టేసి చెట్టు కాదురా నాయన, నువ్వు జాతరకు వచ్చినావు, జాతరలో తిరేనికే పోవాలి, లేకపోతే ఎంజాయ్ చేయాలి చేస్తారు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినావు, ఒక మంచి మనస్తత్వంతో పోవాలి. అరే లొల్లు అయితే ఆపేటట్టు ఉండాలి. కానీ ఎంత ఆడు ఉండొచ్చా? ఇగో ఈవెనేమో ట్రాన్స్జెండర్ అమ్మ, ఇవేమని చెప్తుందంటే మనం స్వీట్ షాప్ లో తీసుకుంటే గిత్తంత కోవాకు 100 రూపాయలు అవుతుంది, స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇక ఇంత కూడా రావట్లేదు. అమ్మ నువ్వు ఎప్పుడైనా కోవా నువ్వు నిజంగా కోవా కొనుక్కొని తిన్నావో లేదో నాకు తెలియదు, కానీ అసలు సంగతి దయాహృదయం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ముఖం చూస్తుంటే ఎంత పెడతారు తెలుసా? గింత పెడతారు అంతే, ఒక స్పూన్ చిన్న స్పూన్ ఒక చిన్న స్పూన్ పెడతారు, కట్ చేసి చిన్న స్పూన్ అంతా పెట్టి దాన్ని ఇట్లా రాస్తారు అనమాట. అది 3 రూపాయలు 5 రూపాయలు ఉంటుంది అంతే. నీకు ఎంత పెట్టరు రాజా, నీకు 1 కిలో కోవా ఉంటే నీకు 1000 బన్నులకు వచ్చేస్తాయి అనమాట. 1 లీటర్ పాలకి ఒరిజినల్ కోవా తీయాలంటే నీకు 150 నుంచి 200 గ్రాములు అవుతుంది కోవా అంతే. ఇప్పుడు నువ్వు లీటర్ పాలలో కేజీ ఇది వేసినావు అనుకో, నీకు 2 కిలోలు వస్తుంది కదా, కిలో బాగా వస్తుంది. అర్థమైందా నీకు? కిలో బాగా వస్తుంది. నువ్వు 1000 కలుపుకొని పెట్టుకోవచ్చు అనమాట. నువ్వు ఎంత చెంచా, చిన్న చెంచా అంత పెట్టిస్తారు అంతే. నువ్వు ఏంటైనా చూడు, ఓకే, అదే మొత్తం స్వీట్ అయిపోతుంది నోరంతా. సో ఈడ జరిగినటువంటి విషయం నాకు ఏదైతే బాధగా అనిపించింది అంటే అటు నుంచి పోయేటోళ్ళు కూడా ఈయన మందలిచ్చిర్రు, నిన్ను చెట్టుకు కట్టేసేస్తాము, చిందరవందనం చేసారు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒకటైతే దాన్ని ఒక దిక్కు మలపాలనుకున్నటువంటి వ్యక్తులు ఇంకా కొందరు ఉన్నారు. సో అదేంటంటే వీళ్ళు ఏమంటారు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళేమో అనే ఉద్దేశాన్ని ఒడగట్టాల్సి వచ్చింది అనమాట. గ్రేటర్ హైదరాబాద్ లో చాలా మంది రోహింగ్యులు ఎవరైతే ఉన్నారో చాలా ఇట్లాంటి పనులను పెట్టుకొని ఇవాళ ఏం చేస్తా ఉన్నారు అనేది కూడా మనం తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఆయన పేరు అడగంగానే ఆయన ముస్లిం పేరు చెప్పిండు. అప్పుడే మన బాలాజీ ఏమంటాడంటే ఇది లెక్క అది లెక్క ఫుడ్ జిహాద్ అనేసి చెప్పడం జరిగింది అనమాట. నేను అంతేకాదు పేరు చెప్పక ముందు ఆధార్ కార్డు అడిగింది, పేరు చెప్పిన తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే కర్నూలు అని చెప్పిన అనమాట. కర్నూలు చెప్పాను, షో యువర్ ఆధార్ కార్డ్, షో మీ యువర్ ఆధార్ కార్డ్ అంటే షో మీ యువర్ ఆధార్ కార్డ్ అన్నాడు. అంటే అప్పటికే చెమటలు వస్తున్నాయి అవి అయినాయి. ఆధార్ కార్డ్ అంటే ఆయన ఏమన్నాడు అంటే లేదు సార్ నాకు ఆధార్ కార్డు లేదు సార్ అని చెప్పిండు, కానీ తెచ్చుకోలే అని చెప్పలేదు. నేను మర్చిపోయినా ఇంటికన్నా తెచ్చుకోలేదు లేదని చెప్పిండు. ఇంకా మళ్ళీ ఈయన ఆధార్ కార్డు ఎట్లా ఉండదు నీకేం కదా అని చెప్పేసి ప్రశ్నించారు. ఆ వీడియోలో అంతవరకే చూసినాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు ఫుడ్ జిహాదే అని చెప్పేసి మత కల్లోలా లేపుతారు, ఇది తప్పు. ఇప్పుడు నువ్వు యాజ్ ఎ హిందువుగా మన హిందువులు చాలా మంది హిందువులు కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నారు గిట. అందుకనేసే ఈయనకు వచ్చింది ఇంత సపోర్ట్ వస్తుంది. ఒక వ్యక్తి వెళ్ళి డైరెక్ట్ 1,00,000 రూపాయలు ఇచ్చిన 500 కట్టలు 500 అంటే 50,000 రూపాయలు కట్టలు, అది 50,000 అనుకున్నాం కానీ వీళ్ళంతా మంచి మంచి రెస్టారెంట్ లో పోయి బిర్యానీకి ఎక్స్పైరీ డేట్ అడుగుతున్నామా? అంతే మరి అడగాలి. ఉన్న చికెన్ నేర్పిస్తున్నారు, పెద్ద మనిషి నేర్పిస్తున్నారు, అడుగుమని నేర్పిస్తున్నారు. పట్టుకొని పోవాలి మళ్ళీ కూడా. చికెన్ ఎట్లా చేస్తున్నారు? చికెన్ ఫ్రోజన్ చికెన్ తెచ్చేసి మంచి రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి అరే నువ్వు కరెక్ట్ చేసలేవు అని మళ్ళీ 10 రోజులకే ఓపెన్ అవుతున్నాయి. అంతేకాదు ఈ రెస్టారెంట్ల గురించి చెప్పాలనుకుంటే, ఈ సంఘటన పక్కన పెట్టి రెస్టారెంట్ల గురించి చెప్పాలంటే నువ్వు మటన్ బిర్యానీ అనుకుంట పోయినవే అనుకో, ఆడు నీకు మటన్ బిర్యానీ పెడుతుండా, పిల్లి బిర్యానీ పెడుతుండా, లేకపోతే కుక్క బిర్యానీ పెడుతుండా ఏందో తెలుస్తుంది. కుక్కలు ఎక్కడెక్కడ వచ్చా మాయమవుతున్నాయి. సరిగ్గా 4-5 నెలల క్రితం హైదరాబాద్ కి 2 టన్నుల కుక్క మాంసం వచ్చిన ఘటన మరువక ముందే ఏకంగా మటన్ బదులు రోడ్డు మీద తిరిగే కుక్కని వేసేసి దాన్ని కుక్క బిర్యానీ చేసేసారు. అయితే ఇక్కడ మేడారంలో యాక్చువల్గా చూపియాలనేటటువంటి విషయాలు చాలా ఉన్నాయి, అవి డిస్కషన్ చేద్దాం మనము. ఇక్కడ మన విజయ్ ముద్రాజ్ కూడా ఇటీవలే మేడారం జాతరకి వెళ్ళిండు. సో అక్కడ చార్జర్లది ఏదైతే ఉందో పెద్ద మిషన్ పెట్టిండ్రు ఆడ. అవునా? పెద్ద మిషన్ ఏది సార్కెట్ల మిషన్ పెట్టిండ్రు, చార్జర్లు పెట్టిండ్రు. ఎంత చార్జర్ ఒకటి ఫుల్ కావాలంటే ఒక ఛార్జింగ్ ఫుల్ చేసి ఇవ్వాలంటే 50 రూపాయలు. ఎంత ఛార్జింగ్? ఫుల్ ఛార్జింగ్ అయితే 50 రూపాయలు. అంటే మనం కరెంట్ వాడుకుంటున్నాం, కరెంట్ వాందే కాబట్టి కరెంట్ వాడుకుంటున్నాం కాబట్టి చార్జర్ మనదే. మళ్ళీ సాకెట్లు ఆయన దగ్గర కూడా ఉన్నాయి, మనం కూడా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఐఫోన్ తీసుకున్నాం అనుకో,
ఐఫోన్ కేబుల్ ఇప్పుడు వేరే కేబుల్ పెట్టుకుంటే మన ఫోన్ ఖరాబ్ అవుతుంది అని మన కేబుల్ మనం అడాప్టర్ కేబుల్ మనం తీసుకోవద్దు మనమే పెట్టుకోవచ్చు. మా దగ్గర కూడా ఉన్నాయి, ఆయన కూడా పెట్టిస్తుండు. నీళ్ళ అవస్థలు చూడు. ఇదిగో ఈ క్యాన్ 100 రూపాయలు అంటారన్న. ఎక్కడ పోయి వాటర్ ప్లాంట్ లో బయట వాటర్ ఎక్కడ పోతలేరు. టెంపుల్ దగ్గర ఉన్నానమాట. ఒకప్పుడు గత ప్రభుత్వమే కానీ ఒకప్పుడు మంచినీళ్ళకు కానీ వాడుకునే నీళ్ళకు కానీ ఏ కొదవ లేకుండా ఏం కథ లేకుండా అనమాట. ఇప్పుడు చూడు రేపు పొద్దుగాల 7 కూడా అయితే లేదు, అసలు జనాలే లేవలేరు. లేవక ముందుకే ఎంతమంది క్యూ లైన్లు ఉన్నారు చూడం. ఇంతమంది క్యూ ఉన్నారు అనమాట. తాగునీరు వాడుకోనికి ఇదే అనమాట. ఈ క్యాన్ 100 రూపాయలు అంటారన్న. ఈ క్యాన్ 100 రూపాయలు అంటారన్న. వాటర్ మాఫియా అయితే ఆడ మామూలుగా లేదు. కానీ మనది మన మాఫియా అనొద్దు, ఎందుకంటే అవసరం మనది. అవసరం మనది. నువ్వు తాగుతా తాగు, లేకపోతే లేదు. తాగకపోతే మనమే చేస్తాం. బేసిక్ గా ఈ వాటర్ కాడ మనం కొట్లాడాలి. అంటే చూడు, అక్కడ నువ్వు ఇప్పుడు బిజినెస్ ఆరెంజ్లు ఉండదు, డబల్ పెట్టుకో ట్రిబల్ పెట్టుకో. నీకు రాను పెట్రోల్ అయితే ఒక DCM లో దీంట్లో తెచ్చుకుంటూ దాని పెట్రోల్ అని ఉంటుంది. కానీ 20 రూపాయలు 10 రూపాయలు టిన్ బాటిల్ 200 పెట్టిందంటే అది కొంచెం ఒక విధంగా. ఈయన ప్రశ్నించే మొగోడు అయితే ఆడ వైన్స్ ఎందుకు బంద్ చేసినాడు? పక్కన చుట్టుముట్టు 4 కిలోమీటర్లలో వైన్స్ ఉంటాయి. నీకు 10 కిలోమీటర్ల సరౌండింగ్ వరకు వైన్స్ బంద్ చేసినట్టు 4 రోజులు. ఎందుకు బంద్ చేశారంటే అక్కడ ఏదైతే లిక్కర్ ఉందో ఆ లిక్కర్కి వీళ్ళు 30 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఆ నుంచి క్వార్టర్కి 30 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి వీళ్ళు తెచ్చుకుంటారు. వీళ్ళు తెచ్చుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, 70 రూపాయలు 80 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని అమ్ముకుంటారు అనమాట. ప్రతి షాప్ లో నీకు లిక్కరే దొరుకుతాడు. దాని గురించి ఎందుకు వీడియో చేయలేదు మొగ ఆయన. వైన్సోలే వీళ్ళకి ఎవరైతే అమ్మేటోళ్ళు ఉంటారో వాళ్ళకి క్వార్టర్ మీద 30 రూపాయలు ఎక్స్ట్రాకి వీళ్ళకే అమ్ముతారు. ఇప్పుడు నువ్వు కస్టమర్ ఉన్నావు, నువ్వు కస్టమర్ వైన్స్కి వస్తే నీకు 150 ఇవ్వాలి. నేను బయట సిండికేట్ అమ్ముకునేటోని, నేను 180 ఇచ్చేసి వాళ్ళది మందు తీసుకొచ్చుకొని అమ్ముకోవాలి. ఒకవేళ దమ్ముంటే ఇలాంటి ఇలాంటి స్కాములు చూపించుంటే నీ గుండె ధైర్యానికి నీకు సపోర్ట్ అందుతుండే బాలాజీ. అండ్ ఈ విషయంలో నీ మీద మందు తిని చేద్దాం అనుకున్నా. ఓకే వద్దురా ఆయన, ఇప్పటికే ఇంత పెద్ద పెంటలు ఇరుకుతున్నాం, కాంట్రవర్సీ అయింది అనుకో, లేనిపోయింది గవర్నమెంట్ తో కొట్లాడినట్టు అవుతుంది అది. అవును, ఒకవేళ ఇట్లా నువ్వు గవర్నమెంట్ కు సంబంధించింది నువ్వు పాయింట్ అందుకోసమే వద్దురా ఆయన, ఈ పెంట నాకు వద్దు. ఆయన అంతేకాదు అది మేడారం విత్ డేట్తో సహా చూపించచ్చు. సో ఇది మీకు సరిగ్గా కనబడకపోతే స్క్రీన్ మీద వేస్తాను, స్క్రీన్ మీద వేసుకోవచ్చు. నేను డేట్ చూపిస్తాను చూడు, జనవరి 29 తారీఖు. దగ్గర ఈ డేట్ కాడ దగ్గర ఇంకా జనవరి 29 తారీఖు చూసుకోవచ్చు 2026. రైట్. నేను వీడియో తీసుంటే వీడియో ఎందుకు తీస్తున్నావు అని ఒకళ్ళు అంటారు. ఒక ఆమెనేమో మమ్మల్ని ఏం తీసినాం వీడియో, ఒక ఆమె లొల్లి చేసింది. ఒకడేమో తీసుకో ఏమైనా చేసుకోపోవా, మనం పైసలు కడుతున్నాం చూపించే పైసలు కడుతున్నాం చూపించుకోపోంటారు. అన్ని వినిపిస్తాయి, నువ్వు ప్లే చేసి చూపి. సో ఏదైతే ఈ గ్యామ్లింగ్ కి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, 3 పట్టుకుంటాడు, రెండింటికి బ్లాక్ దానికి రెడ్ ఉంటుంది. ఇట్లకేని చూపించుకుంటా ఆడుతుంటాడు. లాస్ట్ కు అన్ని చూపించి ఆడతాడు. అది మనకి ఏడబడ్డదో తెలియదు, మనం ఒకటి అనుకుంటాము, ఒకదాని మీద ఉంటుంది. అది ఎట్లా గ్యామ్లింగ్? అది పెద్ద మాఫియా కానీ అంత చుట్టుముట్టు ఉండేటోళ్ళు వాళ్ళే. ఎవరైనా కొత్తోడు వచ్చినా కదా అని విసికేస్తారు, అని పైసలు కూడా కొట్టేస్తారు. ఫస్ట్ ఇది చూపించినట్టు వేసి పైసలు చేయగానే ఇప్పుడు మనం ఒకటిగా మనం వేసాం ఫస్ట్ పైసలు. ఆడ వేయక ముందుకు ఏం చేస్తారు, ఇట్లా ఓపెన్ చేసి మనకే ఇస్తారు అనమాట. ఇంకా మళ్ళీ వేయగానే అమ్మ ఈ దీంట్లోనే ఉందని చెప్పేసి నువ్వు మళ్ళీ అన్ననే వేస్తావు, మళ్ళీ నీకు ఇస్తాడు. 3ోసారి కూడా వేయగానే నువ్వు మళ్ళీ అన్ననే వేస్తావు. అది యువతల సైడ్ ఉంటుంది, ఈడు కూడా వేస్తాడు దాని మీద. నేను పైసలు మనకు వచ్చాయి. పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు, ఆ రోడ్డు మీదనే ఆడుతారు, పట్టించుకోరు. సో ఇలాంటివి చూపించాలంటే చాలా ఉండే, కానీ ఒక పేదోని కడుపు కొట్టే విధంగా ఈ వీడియో బాగా అంటే ఈ వీడియో తీయడం జరిగింది అనమాట. కానీ ఫైనల్ గానైతే మన వల్లికి అయితే చాలా సపోర్ట్ వచ్చింది. చాలా మంది వాళ్ళని ఆయనను కలుస్తున్నారు, ఎంతమంది ఫోన్ చేస్తున్నారు అంట, డబ్బులు కూడా ఇస్తున్నారు ఇంటికి పోయి. ఏదైతే జాతరల స్టాక్ ని డ్యామేజ్ చేసిండ్రో దానికి సంబంధించి ఆయనకు డబ్బులు ఇచ్చి అంటే న్యాయం అనుకోవచ్చు. ఫైనల్ గా ఈ విషయం మీద స్పందిస్తూ నారా లోకేష్ గారు కూడా దీని మీద స్పందించడం జరిగిందనమాట. సో చాలా సంతోషం అనిపించింది. సో గైస్, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్ మాత్రం ఖచ్చితంగా అసలు సొసైటీ ఎలా మారొచ్చో ఎలా మారుతుందో మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్ మీకోసం వెయిట్ చేస్తుంటుంది. దయచేసి కామెంట్ చేయండి, ఈ విషయం మీద స్పందించండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టు ఆల్ గైస్.